ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నెల 15వ తేదీ సాయంత్రం భూలక్ష్మి చెన్నకేశవ స్వామి రథోత్సవం సందర్భంగా ఈ వెంకటరమణ నాయక్ అనే వ్యక్తి కోలాటం చెక్కభజన వాళ్ళ బృందం ఒకటి పెట్టుకోవడం జరిగింది. రథం ముందు వెళుతూ విధంగా చెల్లా విఘ్నేశ్వరరెడ్డి గారు కూడా కేరళ డ్రమ్స్ తెప్పిస్తున్నారు. దానికి సంబంధించి వీళ్ళు ముందు వెళ్తున్నారు. వెంకటేశ్వర నాయక్ వాళ్ళు ఈ కేరళ డ్రమ్స్ కంటే కూడా ముందు వెళ్తున్నారు ఉద్దేశంతో. ఇంకొంచెం ముందుకు వెళ్ళండి అని చెప్పి వాళ్ళకి కూడా తిట్టడం జరిగింది. దాని తర్వాత అదే రోజు రాత్రి ఈ వెంకటరమణ నాయక్ వాళ్ళ వాళ్ళు ఉంటే ఈ చెల్లా విఘ్నేశ్వరరెడ్డి వాళ్ళ మనుషులంతా కలిసి మానాయుధాలతో దాడి చేసి చంపేదానికి వచ్చారని చెప్పి ఒకటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన సెక్షన్ ఆఫ్ లా SC/ST ఆల్టర్ చేశారు కాబట్టి దాని మీద విచారించి తగు చర్య తీసుకునే నిమిత్తం ఈరోజు అవుపుకు రావడం జరిగింది. ఇక్కడ కొంతమంది సాక్షులను విచారించాము, ఇంకా కొంతమందిని విచారించాల్సింది. కేసు తొందరలోనే ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి దౌర్జన్యాలకు దిగినా ఎవరైనా సరే ఎటువంటి దౌర్జన్యాలు దిగినా చట్టపరమైన కఠినమైన చర్యలు ఉంటాయి. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా తెలియజేస్తాం. గత నెల 15వ తేదీ సాయంత్రం భూలక్ష్మి చెన్నకేశవ స్వామి రథోత్సవం సందర్భంగా ఈ వెంకటరమణ నాయక్ అనే వ్యక్తి కోలాటం చెక్కభజన వాళ్ళ బృందం ఒకటి పెట్టుకోవడం జరిగింది. రథం ముందు వెళుతూ విధంగా చెల్లా విఘ్నేశ్వరరెడ్డి గారు కూడా కేరళ డ్రమ్స్ తెప్పిస్తున్నారు. దానికి సంబంధించి వీళ్ళు ముందు వెళ్తున్నారు. వెంకటేశ్వర నాయక్ వాళ్ళు ఈ కేరళ డ్రమ్స్ కంటే కూడా ముందు వెళ్తున్నారు ఉద్దేశంతో. ఇంకొంచెం ముందుకు వెళ్ళండి అని చెప్పి వాళ్ళకి కూడా తిట్టడం జరిగింది. దాని తర్వాత అదే రోజు రాత్రి ఈ వెంకటరమణ నాయక్ వాళ్ళ వాళ్ళు ఉంటే ఈ చెల్లా విఘ్నేశ్వరరెడ్డి వాళ్ళ మనుషులంతా కలిసి మానాయుధాలతో దాడి చేసి చంపేదానికి వచ్చారని చెప్పి ఒకటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన సెక్షన్ ఆఫ్ లా SC/ST ఆల్టర్ చేశారు కాబట్టి దాని మీద విచారించి తగు చర్య తీసుకునే నిమిత్తం ఈరోజు అవుపుకు రావడం జరిగింది. ఇక్కడ కొంతమంది సాక్షులను విచారించాము, ఇంకా కొంతమందిని విచారించాల్సింది. కేసు తొందరలోనే ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి దౌర్జన్యాలకు దిగినా ఎవరైనా సరే ఎటువంటి దౌర్జన్యాలు దిగినా చట్టపరమైన కఠినమైన చర్యలు ఉంటాయి. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.